మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్ పునరుద్ధరణ వేగంగా కొనసాగుతోంది. ఇంటికన్నే తాళ్లపోసపల్లి శివార్లో నిన్న భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన ఘటన మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. బికాస్ ఇదొక్కటి మరమ్మతులు పూర్తయితే చాలా వరకు కూడా రైల్ సదుపాయాలు కనిపించవచ్చు. అంటే సర్వీసులన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. సో నిన్నటి నుంచి వర్షాల కారణంగా ఆ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా కనిపించింది. రైళ్లు రద్దవడంతో అక్కడి నుంచి బయటపడటానికి చాలా మంది బస్సులను ఆశ్రయించాల్సి వచ్చింది. బస్ స్టేషన్ల వరకు వెళ్లడానికి జేసీబీలను, ట్రాక్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపించింది. సో ఈ ట్రాక్ ని మళ్ళీ పునరుద్ధరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి పెద్దీష్ అక్కడే అందుబాటులో ఉన్నారు, లైవ్ లో మనకు సమాచారం అందించడానికి. రైట్ పెద్దీష్, ఎంత సేపట్లో అంటే ఎప్పటికల్లా ఇది పూర్తవుతుంది? ఇది గనక పూర్తయితే ముఖ్యంగా ఏ రైల్వే మనకి కనెక్షన్ అనేది పూర్తవుతుంది? IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఇక్కడ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇంకొక 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రళయంలా విరుచుకుపడిన వర్షాలు, వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ చూస్తే కనిపిస్తుంది. నిన్న ఎవరం కూడా ఇక్కడికి చేరుకోలేని పరిస్థితి. చుట్టూ అన్ని రహదారులు తెగిపోయాయి. వరంగల్ నుండి వచ్చే రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు అన్నీ కూడా తెగిపోయాయి. సో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసింది. దాదాపు 120 మంది సిబ్బంది 6 జేసీబీలతో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ట్రాక్ దాదాపు 300 మీటర్ల మేర ఆ ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. ట్రాక్ దిగువన ఉన్నటువంటి బేస్ అంతా కూడా కొట్టుకుపోయింది. స్పైడర్ ఈ అంతా కూడా స్లిప్పర్స్ మాత్రమే ప్రస్తుతం దానికి వేలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ఫోర్స్గా వాటర్ వచ్చిందో మనం చూస్తే కనిపిస్తుంది. ఇటువైపు కనిపిస్తుంది ఇంటికన్నా చెరువు. ఈ చెరువు ఎగువన 4 వాగులు ఉంటాయి. ఆ వాగుల వాటర్ అంతా ఒక్కసారిగా ఈ చెరువులోకి పోటెత్తడంతో ఆ చెరువు వరద ఈ దిగువన ఉన్నటువంటి ఈ ట్రాక్ను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రాక్ కింద ఉన్నటువంటి బేస్ అంతా కూడా కొట్టుకుపోయింది. బేస్ అంతా కొట్టుకుపోయిన నేపథ్యంలోనే యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు రైల్వే శాఖ మరమ్మతులు చేపట్టింది. సో ఈ మార్గంలో వెళ్లాల్సినటువంటి అప్ అండ్ డౌన్, అంటే ఈ మార్గంలో వరంగల్ నుండి ఖమ్మం నుండి విజయవాడ వైపు వెళ్లాల్సినటువంటి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిన్నటి నుండి ఈ మార్గంలో వెళ్లాల్సినటువంటి రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. కొన్ని రైళ్లను అయితే విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు దారి మళ్లిస్తున్నారు, నల్గొండ మీదుగా. సో ఈ మార్గంలో వెళ్లాల్సినటువంటి రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. నిన్న దాదాపుగా రైల్వే స్టేషన్లో విషయం తెలియక వచ్చిన వాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్లో చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడైతే రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మతుల పనులు చేస్తుంది. ఇక్కడ స్థానికులు నిన్న వరద ప్రవాహం ఏ విధంగా బీభత్సం సృష్టించింది వారి మాటలు తెలుసుకో. చెప్పండి ఒక్కసారిగా వరద ఎట్లా ఏ విధంగా బీభత్సం సృష్టించారు? శనివారం రోజు రాత్రి కురిసిన భారీ వర్షం వలన కోరుకొండపల్లె చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడి నుండి ఇంటికన్నే చెరువులోకి భారీగా వరద నీరు వచ్చింది. వస్తే ఇంటికన్నే చెరువులో ఉన్న 2వ మత్తడి కొద్దిగా బ్రీచ్ కావడం వలన చక్కగా వచ్చి, సో ఇది ఈ ఎగువన ఉన్నటువంటి చెరువులో వాగులు ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఈ నేపథ్యంలోనే ఆ వరద పోటెత్తిన నేపథ్యంలో ఇంత బీభత్సం సృష్టించింది. ఇంకోవైపు చాలా ప్రాంతాల్లో రోడ్లు కూడా తెగిపోయిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులు కూడా నిలిపివేశారు. వరంగల్ రీజియన్ ఉన్నటువంటి 9 డిపోల పరిధిలో ఈరోజు 12 రూట్లలో కూడా ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయాయి. రోడ్లన్నీ తెగిపోయిన నేపథ్యంలో ఒకవైపు రవాణా వ్యవస్థ స్తంభించింది, ఇంకోవైపు రైలు మార్గాలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.